నమస్తే దోస్తులు, కాశ్మోరా 2 పేజ్ 5 వీడియోని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసిన. అండ్ కాశ్మోరా, భ్రమరాంబిక, టిల్లు జావేద్ను బిలాల్ని ఆడుకున్నారా లేకపోతే వీళ్ళే వాళ్ళని ఆడుకున్నారా అని ఈ ఎపిసోడ్ మొత్తం చూస్తే మీకు తెలుస్తుంది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. అండ్ మీ అందరికీ తెలుసు, ఈ ఎపిసోడ్ కనుక 24 hours లోపు 8K లైక్స్ వస్తే నెక్స్ట్ ఎపిసోడ్ చాలా ఫాస్ట్గా పెడతా. దీని ఎండింగ్ ఉంటుంది, మాస్టారు వేరే లెవెల్ ఉంటుంది. ఆ మొత్తం చూడండి. అండ్ మన అకౌంట్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, చాలా సపోర్ట్ చేస్తున్నారు మీరు అందరూ. సో ఇలాగే ఎప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి. అండ్ నెక్స్ట్ వచ్చే వీడియోస్ వేరే లెవెల్లో వస్తాయి. ఓకేనా? ఇప్పుడైతే ఈ వీడియో మొత్తం చూసేయండి. అమ్మా లే అమ్మా, అమ్మా లే అమ్మా. బిలాల్ భాయ్ వచ్చారా? ఏం జరిగిందో నాకు తెలుసు. మనం ఈ సమస్యని తొలగించడానికి ప్రతి క్షణం తపన పడుతుంటే ఇంకా ఈ సమస్య పెరుగుతుందే కానీ తరగట్లేదు. ఈ బాధలు తట్టుకోవడం కన్నా మేము చచ్చిపోతాం బిలాల్ బాయ్. అక్కి, నీ లోపల ఎంత బాధ ఉందో నాకు తెలుసు. మీ అమ్మని, మీ చెల్లిని ఈ కాశ్మోరా కుటుంబం ఎంత శోభ పెడుతుంటే కూడా నీ రక్తం ఎంత మరిగిపోతుందో కూడా నాకు తెలుసు. నీ ధైర్యాన్ని, నీ ఓపికని అస్సలు తగ్గించుకోకు. కోల్పోవడానికి ఇప్పుడు నా ప్రాణాలు తప్ప ఇంకేం లేవు బిలాల్ బాయ్. ఉంటే వాడైనా ఉండాలి, లేదా నేనైనా ఉండాలి. నువ్వు ఇలా పౌరుషానికి పోతే నీ ప్రాణంతో పాటు నీ చెల్లి ప్రాణం, నీ అమ్మ ప్రాణం కూడా పోతుంది. దానికి నీకు సమ్మతమేనా? ఇప్పుడు ఏం చేద్దాం బిలాల్ బాయ్? దీనంతటికి కారణం ఆ భ్రమరాంబికానే. ఆరిపోయిన వత్తులకు వెలుగునిచ్చింది. అదే వెలుగుతోని భ్రమరాంబికాను అంటు పెడతా. ఎలా బిలాల్ బాయ్? అదంతా ఇప్పుడు మీకు చెప్పే సమయం నాకు లేదు. 2 రోజుల్లో అమావాస్య ఉంది. ఆ 2 రోజుల వరకు ఇదే ఇంట్లో ఉండండి. మేము బయటికి రాకున్నా భ్రమరాంబిక మమ్మల్ని బయటికి వచ్చేలా చేసింది. ఆ నిమ్మకాయలు తీసేలా చేసింది. టిల్లుని మళ్ళీ బ్రతికించింది. మీరు వెంటనే లోపలికి పదండి. సరే బిలాల్ బాయ్, పదమ్మా. అక్కి, ఇక మీకు ఎలాంటి ప్రమాదం ఉండదు. 2 రోజుల్లో ఈ నిమ్మకాయలు వాడిపోక ముందుకే నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మరి బిలాల్ బాయ్, ఈ నిమ్మకాయలు వాడిపోతే? ఈ 2 నిమ్మకాయల్లో ఏ ఒక్క నిమ్మకాయ వాడిపోయినా మీకు ఏదో చెడు సూచకం అవుతుందనే సంకేతం. మరి 2 నిమ్మకాయలు వాడిపోతే? ఆ దుష్ట శక్తులకు మీరు అవకాశం ఇచ్చినట్టే. మిమ్మల్ని అదుపులో పెట్టుకొని నన్ను చెక్కు చేతుల్లోకి తీసుకుంటారు. అలా జరగకూడదు బిలాల్ బాయ్. మీరు ఏ సమయానికి వస్తున్నారో ఆ సమయానికి త్వరగా వచ్చేయండి బిలాల్ బాయ్. జావేద్, వెళ్ళిపోదాం పదా. భ్రమరాంబిక, నన్ను మళ్ళీ బ్రతికించడానికి నువ్వు ఎంత కష్టపడ్డావో నాకు తెలియదు, కానీ ఆ కష్టానికి మాత్రం ఫలితం తప్పనిసరిగా ఉంటుంది. ఆ బిలాల్ గారిని ఎట్లయినా చంపడమే నా లక్ష్యం. అన్నా, పోయినసారి నీ తొందరపాటుతనం వల్ల నీ ప్రాణాలను పోగొట్టుకున్నావు. కానీ ఈసారి అలా జరగకూడదు. మన పగ తీరితే కానీ మన ఆత్మలు శాంతించవు. టిల్లు, భ్రమరాంబిక, మీరిద్దరూ జాగ్రత్తగా ఉండండి. లేదమ్మా, ఆ బిలాల్ గాడు ఏం పన్నాగాలు పండుతున్నాడో మేమిద్దరం పసిగడుతూనే ఉంటాం. మనం ఈ బిలాల్ గారిని ఒక్కరిని మట్టు పెట్టగలిగితే మనం ఈ ఊరిని సర్వనాశనం చేయొచ్చు. భాయ్జాన్, 3 దుష్ట శక్తులను మట్టు పెట్టగలరా? వాటిని మట్టు పెట్టడం కాదు, వాటిని నాశనం చేయడానికే మనం ఇప్పుడు వెళ్తున్నాం. అవును, ఇప్పుడు మనం ఎటు వెళ్తున్నాం బిలాల్ బాయ్? కౌండిన్య ఉంగురం కోసం దీప హోమం చేయడానికి. కౌండిన్య ఉంగురం అంటే ఏంటి? 100 సంవత్సరాల క్రితం దేవుళ్ళు, రాక్షసులు అమృతం కోసం ప్రయత్నిస్తుంటే అమృతంతో పాటు విషం కూడా పుట్టింది. ఆ రెండిటితో పాటు కౌండిన్య ఉంగురం కూడా పుట్టింది. అవునా? ఇప్పుడు ఆ ఉంగురంతో మనకు పనేంటి బిలాల్ బాయ్? అమృతం మనుషులను సైతం దేవుళ్ళగా మార్చే శక్తి కలిగింది. అదే విషం దేవులను సైతం సంహరించే శక్తి కలిగింది. అయితే ఏంటి బిలాల్ బాయ్? అదే ఈ కౌండిన్య ఉంగురాన్ని మనం సాధించిన తర్వాత
మన చూపుడు వేలుకు పెట్టుకొని మనం ఏం కోరుకుంటే అది జరుగుద్ది. అయినా ఈ కౌండిన్య ఉంగరాన్ని మనం దక్కించుకొని మనం కోరుకునేది ఏముంది బిలాల్ బాయ్? ఆ విషయం నీకు తెలవాలంటే ఆ ఉంగరం మనకు దక్కేదాకా నువ్వు వేచి చూడాలి. ఈ దుష్టశక్తులు నా మీద చాలా కోపంతోనున్నాయి. నన్ను ఎప్పుడైనా ఏమైనా చెయ్యొచ్చు. నువ్వు నాతోనే ఉంటున్నావు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండు జావేద్. నాకేమైతుంది బిలాల్ బాయ్, మీరున్నారు కదా నాకు. నేను ఉండగానే పోయినసారి జాస్మిన్ మాయలో పడి కుక్క తన్నులు తిన్నావు, మర్చిపోయినావా జావేద్? అందుకే చెప్తున్నా. సరేలే జావేద్, గతం గతః, వెళ్దాం నడు. ఆగండి. ఏమైంది? ఆ బిలాల్ గాడు ఈ ఇల్లుని దిగ్బంధనం చేసి వెళ్ళాడు. మనం లోపలికి వెళ్ళలేము. ఇప్పుడు ఎలా బ్రహ్మా? ఆ అక్కి గాని ఆ లోపలున్న అమ్మని అదుపులో పెట్టుకుంటే గాని ఆ బిలాల్ గాడు మన అదుపులోకి రాడు. వీళ్ళని నమ్మించి బయటికి ఎలా తీసుకురావాలో నాకు తెలుసమ్మా. ఎలా? అమ్మా, అక్కి, బయటికి రండి. అమ్మా, అక్కి, నేను బిలాల్. ఉన్నారా లేదా ఇంట్లో? అరే నానా, బిలాల్ భాయ్ పిలుస్తాండ్రా, లేరా? ఇప్పుడు బిలాల్ బాయ్ పిలవడేందమ్మా? ఇప్పటిదాకానే కదా బిలాల్ బాయ్ పోయింది. అమ్మా, అక్కి, ఇప్పుడే కదా బిలాల్ బాయ్ వెళ్ళింది, మళ్ళీ అప్పుడే వచ్చాడేంటి? నాకు తెలిసి ఏదైనా చెప్పడానికి వచ్చాడేమో. సరే పద అమ్మా, వెళ్దాం, పిలుస్తున్నాడు. అదేంటి బిలాల్ బాయ్ అప్పుడే వచ్చారు? అప్పుడే రావడం ఏంటి? ఈ బిలాల్ గారు సరే వెళ్ళాడు. ఏం ఆలోచిస్తున్నారు బిలాల్ బాయ్, చెప్పండి. 2 రోజుల్లో అమావాస్య ఉంది, అన్నీ తెలుసుకొని వస్తా అన్నారు. కానీ ఇంత త్వరగా వస్తారని అస్సలు అనుకోలేదు. భ్రమరాంబిక టిల్లు కాశ్మీర గురించి అన్నీ తెలుసుకొని వస్తా అన్నారు. తెలుసుకున్నారా? మమ్మల్ని మట్టు పెట్టేదాన్ని తెలుసుకుందామని వెళ్ళావా? చెప్తా. తెలుసుకున్నా అక్కి. అవునా? మరి చెప్పండి బిలాల్ బాయ్. నా కూతుర్ని చూడక చాలా రోజులైతుందయ్యా. ఏం చేసినా త్వరగా చేయండి అయ్యా. నా కూతుర్ని కాపాడండి అయ్యా. కాపాడుతా అమ్మా, దగ్గరికి రండి. సరే అయ్యా, రారా. బిలాల్ భాయ్ ఏమో చెప్తాడటరా.